ఒక దేవుని గుణాన్ని ఈరోజు పౌలు గారు తెలియజేస్తున్న ఆ మాటలు మనం చూడగలిగితే, ఇగో మీ చేతులు ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి కొరింథీ సంఘముతో పౌలు గారు మాట్లాడుతున్న ఒక చక్కని మాట చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో, మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అంటున్నాడు. చూడండి, దేవుడు ఎవరంట? చెప్పండి, దేవుడు ఎవరంట? నమ్మదగిన వాడు. మనం ఎవరి దగ్గరికి వచ్చాం? ఏ దేవుని దగ్గరికి వచ్చామంటే, మనం ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, మనం ఏ దేవుని సేవిస్తున్నామంటే, ఇక్కడ చెబుతున్న ఈ మాట మనకి ఏం తెలియజేస్తుందంటే, మనము నమ్మదగని వారిని కాదంట సేవించేది, మనము సేవిస్తున్న, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే నమ్మదగిన దేవుడు. అందుకని అక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు. చూడండి, మిమ్మల్ని పిలిచిన దేవుడు ఉన్నారు చూశారు, మీరు సేవిస్తున్న దేవుడు ఉన్నారు చూశారు, మీకు రక్షణ ఇచ్చిన దేవుడు ఉన్నారు చూశారు. ఆ దేవుడు ఎలాంటి వాడంటే, ఆ దేవుడు నమ్మదగిన వాడు. ఆ దేవుడు నమ్మదగిన వాడు. మనం సేవిస్తున్న మన దేవుడు నమ్మదగిన వాడు.